ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్న రాజమండ్రిలో జరిగిన ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్ విషయం అయితే రాష్ట్రంలో తీవ్ర దుమారం లేపింది. అది యాక్సిడెంట్ కాదు, హత్య అని పలువురు చర్చిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద క్రిస్టియన్స్ అందరూ కూడా అట్టుడికిపోతున్నారు. దీని మీద మనం మాట్లాడడానికి మనకు జయకాంత్ కృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి మాట్లాడారు. క్రైస్తవ సమాజం అంతా కూడా, నేనే కాదు, క్రైస్తవ సమాజం, హిందూవేతరులు అందరూ కూడా అది హత్యగానే భావిస్తున్నారు. కాబట్టి దాని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపి ఇంకొకరు మృతి కాకుండా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇంకా మీదట కూడా క్రైస్తవుల మీద ఎటువంటి దాడులు కూడా ఎటువంటి జరగకూడదని మీరు ప్రభుత్వం అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎటువంటి దాడులు చర్చిల మీద కానీ సంఘ కాపురుల మీద కానీ దాడులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు బైబిల్ని అయితేనేమి యేసయ్యనైతేనేమి వాళ్ళు విమర్శిస్తున్నారు. దానివల్ల పరమత సహనం కోల్పోతారు. అంతేకాకుండా మత కాలాలు రావడానికి కారణమవుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకుంటే క్రైస్తవులు అయితేనేమి, హిందువులు అయితేనేమి, ముస్లింలు అయితేనేమి ఐక్యమత్యంగా బ్రతకగలుగుతారని మేము భావిస్తున్నాం. మొన్న జరిగిన యాక్సిడెంట్ అయితే చాలా తీవ్రమైన విషాదం నెలకొల్పింది క్రైస్తవులందరిలో. మరి ఆ యాక్సిడెంట్ కాదని హత్యగా భావిస్తున్నారు. మీ అభిప్రాయం అని చెప్తారా? వాస్తవానికి మన రాజమండ్రిలో జరిగేది అది చాలా ఘోరమైన అది సహించలేనిది కూడా. ఎందుకంటే రాను రాను క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయి, చర్చిల పైన దాడులు జరుగుతున్నాయి. చివరకు ప్రాణాలు తీసేంత వరకు వచ్చారు. మళ్ళీ ఇది ఎక్కడ ఎవరి లోపం అయితే మేమైతే ఎరగము. కానీ కొన్ని మతోన్మాదులు చేస్తున్న పని అని మేము విశ్వసిస్తున్నాం. వాస్తవానికి అది హత్య అని కూడా మేము కూడా భావిస్తున్నాం. దయచేసి గవర్నమెంట్ వారు కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ వారు కానీ విన్నపము క్రైస్తవుల పక్షాన చేసేదంటే, అయ్యా క్రైస్తవుల పైన దాడులు ఆపండి, క్రైస్తవుల పైన నిజంగా అనేకమైన చర్చిల పైన దాడులు ఆపండి. మనమందరం కూడా హిందూ దేశస్థులమే, మనమందరం కూడా ఒకే దేశస్థులమే, ఒకే తల్లి పిల్లలమే. ఎవరి మతము వారును ఆరాధించడానికి, భగవంతుని ఆరాధించడానికి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఒకరి మతము ఒకరు విమర్శించుకొని ఒకరిని నిజంగా రెచ్చగొట్టుకొని చివరకు హత్యలు చేసేంత వరకు దారి తీసినది. ఇది మనకు మన దేశానికే మంచిది కాదు. ప్రభుదాస్ గారు అవుతున్నారు, వారిని కూడా అడిగి వారి అభిప్రాయం తెలుసుకున్నాం. సార్, మన పగడాల ప్రవీణ్ గారి యాక్సిడెంట్ జరిగింది, అది యాక్సిడెంట్ కాదు హత్య అని మీరు కూడా భావిస్తున్నారా? అది మేమైతే, నేను మాత్రమే కాదు, అలాగే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అనగా 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రం కానీ అలాగే తెలంగాణ రాష్ట్రంలో కానీ అందరూ కూడా ఇది హత్యగా అని భావిస్తున్నారు. ఎందుకంటే ఆడ జరిగిన సిచ్యువేషన్ చూస్తే అది ఖచ్చితంగా హత్య అని మేమందరం కూడా భావిస్తున్నాం. అంటే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారా? దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా దయచేసి ప్రభుత్వం చర్యలు తీసుకొని మా యొక్క క్రైస్తవులకు పాస్టర్ రక్షణ కల్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అది హత్య అని క్రైస్తవులం అందరం కూడా అభిప్రాయపడతా ఉన్నాం. రాత్రి వేళ సమయంలో 11:30 సమయంలో ఆ టోల్ గేట్ దాటారు రాజమండ్రి ప్రాంతంలో. ఆయన ప్రయాణం ఆ సమయంలో చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా మాకు ఇంకా తేలాల్సి ఉంది. అయితే అక్కడ పరిస్థితి ఏం జరుగుతుంది అని అంటే 11:30 సమయంలో రాత్రి వేళ సమయంలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రవీణ్ అన్న గారి మీద అనుకోని సంఘటన ఏదో జరిగింది మొత్తానికి. కానీ అది తేలాల్సినటువంటి విషయం ఇంకా ఉంది. దానిని పరిగణలోనికి తీసుకోవాలి ప్రభుత్వం వారు. ప్రభుత్వం చొరవ చేసుకొని కల్పించుకొని ఈ విషయం మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే ఖచ్చితంగా నిజానిజాలు బయటకు వస్తాయని మా అభిప్రాయం. ఒక ప్లాన్గా మరి ఒక ప్రణాళిక వేసుకొని వేటాడి ప్రవీణ్ అన్న మీద ఈ యొక్క మరణకాండ చేశారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ స్థలంలో పడి ఉన్నటువంటి ఆ యొక్క ప్రవీణ్ అన్న గారి మృతదేహాన్ని బట్టి, ఆయన చొక్కాపై ఉన్నటువంటి ఆ యొక్క షూ మరక ఏదైతే ఉన్నదో అడుగు, దానిని గుర్తును బట్టి, అలాగే అక్కడే సమీపంలో పడి ఉన్నటువంటి ఆ కర్రలు, రక్తపు మరకలు కర్రలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి, అలాగే బైక్ ఏదైతే మరి అక్కడ అతను 2 వీలర్ వాహనాన్ని వేసుకొని వస్తున్నాడో ఆ వాహనం మీద ఉండబడినటువంటి పరిస్థితులను బట్టి, అది డ్యామేజ్ అయినటువంటి పరిస్థితిని బట్టి ఇదంతా కూడా ఆలోచించినప్పుడు ఇది హత్య అని మేమందరం కూడా అభిప్రాయపడతా ఉన్నాం. యాక్సిడెంట్ విషయం అయితే తీవ్ర దుమారం చెప్పింది. ఆ యాక్సిడెంట్ హత్య అని పలు అనుమానాలకు దారితీస్తుంది.
మీ అభిప్రాయం తెలియజేయండి. మా అభిప్రాయాన్ని కూడా ఏంటంటే మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అక్కడ జరిగినటువంటి విషయాలను ఆలోచించిన పిమ్మట అది హత్యగానే మనకు కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా మరి పూర్తి సమగ్రమైనటువంటి విచారణ జరిపించి మరి ఆ విషయంలో న్యాయం జరిగించాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రభుత్వం వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అయితేనేమి, అలాగే మరి రాష్ట్ర పెద్దలు, నాయకులు అయితేనేమి అందరూ కూడా వీటిపైన సమగ్ర విచారణ జరిపించి మరి న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు ఆయన మృతి బట్టి మేము ఎంతో విచారణ వ్యక్తం చేస్తున్నాం. కారణం ఏంటన్నప్పుడు ఆయనకి 2 కుమార్తెలు, అలాగే మరో 2 కుమార్తెలు కూడా దత్తత తీసుకుని ఆయన వారిని పెంచి చదివించి పెద్ద చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మరో 10 మంది అనాథలను కూడా ఆయన తీసుకొని ఆయన ఇంటిపైనే ఒక ఇల్లు కట్టించి చక్కగా వారి చదువులు, వారి యొక్క పోషణ ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడు. అలాగే ఒక అనాథాశ్రమాన్ని కూడా నడిపిస్తూ ఎంతో మంది వృద్ధులకు కూడా ఆయన సహాయం చేస్తున్నాడు. ఒక మంచి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిని మేము కోల్పోయామంటే ఎంతో బాధతో ఉన్నాం మేము ఈరోజు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే మరి క్రైస్తవ్యంలో మరి తెలుగు రాష్ట్రాలలో, ఈ భారతదేశంలో చక్కగా మాట్లాడగలిగినటువంటి ఒక మంచి వ్యక్తి, వక్త మరి పగడాల ప్రవీణ్ గారు. కాబట్టి ఆయన యొక్క మరణం మాకు దిగ్భ్రాంతిని గురి చేసింది. కాబట్టి ఎంతో బాధతో ఉన్నాం. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాం. అవి ఏదో భయంకరమైనటువంటి మారణాయుధాలతో ఆయన మీద దాడి చేసినట్టుగానే కనబడుతున్నాయి. అయితే దీనిని మరి యాక్సిడెంట్గా చిత్రీకరించి మరి ఫైల్ని క్లోజ్ చేయాలన్న ఆలోచనతో ఒకవేళ ఉన్నట్లయితే దయచేసి క్రైస్తవ ప్రపంచం తరపున మరి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అది హత్య కోణములో మరి విచారణ జరిపి దోషులను మరి గుర్తించి వారికి కావాల్సినటువంటి, వారికి తగినటువంటి శిక్షను గనుక, లేదంటే వారికి తగిన ప్రభుత్వం తరపున చట్టపరమైనటువంటి చర్యలు చేపడితే మరి క్రైస్తవ ప్రపంచం కూడా ధైర్యంగా యేసుక్రీస్తు వారిని ప్రకటించుకుంటారు. ప్రభుత్వం దీన్ని వెంటనే మరి కోర్టులు కానీ, అలాగే ప్రభుత్వం కానీ సుమోటోగా స్వీకరించి దాని మీద సమగ్ర దర్యాప్తు జరిపి తగిన చర్యలు చేపట్టాలని విన్నవించుకుంటున్నాం. యాక్సిడెంట్ కాదు, హత్య అని దానికి పలు అనుమానాలు రేకెత్తించగా శరీరంపై గాయాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుమానాలు రేకెత్తిస్తున్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతి కాకుండా ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, క్రైస్తవులు శాంతి కాముకులని, వారు ఎవరి మీద ఎటువంటి దౌర్జన్యాలు చేసేవారు కాదని, వాళ్ళు అన్ని మతాల గురించి కూడా ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తారని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. దీని మీద సమగ్ర విచారణ జరిపి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని, అలాగే క్రైస్తవ మతానికి అయితే ఏవైతే దాడులు జరుగుతాయో అవన్నీ నిలిపివేయాలని వాళ్ళు కోరుకుంటారు. అలాగే కేవలం క్రైస్తవులైనా కాదు, ఏ మతాలైనా సరే, ఏ మత పూజారులైనా సరే, ఎవరైనా పూజ చేసేవాళ్ళు కానీ, ఎవరైనా ఆచార్యులైనా సరే, మౌలాలైనా సరే, ఎవరైనా సరే వాళ్ళ మీద దాడి చేయడం హేయమైన చర్య అని, ఇలాంటి మత కలహాలకు దారితీసే తప్ప ఇటువంటి పురోగభివృద్ధి ఉండదని, దేశానికి నష్టమే కలిగిస్తే తప్ప ఏ మంచి జరగని చెప్పి వాళ్ళు కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి విషయాలు మళ్ళీ పురోగతి కాకుండా దయచేసి గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకోవాలని వారు ప్రార్థిస్తున్నారు. కెమెరా పర్సన్ వికాస్తో కిషోర్, సుమన్ టీవీ.